హాయ్ ఎవ్రీవన్, సింపుల్గా చికెన్ కర్రీని ఇలా చేసుకుందాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే కనుక వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు అయితే కనుక యాడ్ చేసుకోండి. నేను కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని మగ్గించుకుంటా. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు అయితే ఇది కలుపుకోవాలి. తర్వాత టమాటో, కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకొని మూత కలుపుకుంటూ ఉంటే అవి అయితే సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఫ్రెష్గా చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడుక్కొని దాన్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి. అలాగే దీంట్లో కారం, ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దాన్ని సెటరేట్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే కనుక మూత పెట్టి మగ్గించుకోండి. అదంతా మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు చేసుకొని, అలాగే చికెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే మనకి ఎప్పుడు తినేటప్పుడు బోర్ కొట్టకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటే బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి గోంగూర చికెన్ అను, చిల్లీ చికెన్ అను, లేదంటే పెప్పర్ చికెన్ అను ఏదో రకంగా అయితే వేసి ట్రై చేయండి. ఇందులో మసాలాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా అంతకు మించి వేయలేదు. ఆ మసాలా మాడిపోకుండా కొంచెం అయితే వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇందులో కావాలంటే పల్వా సరుకులు కూడా వేసుకోవచ్చు. నేను ఘాటు వద్దన్న ఉద్దేశంతో నేను ఇలా చేశాను అనమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మగ్గించుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి. అలా ఒక 5 to 10 మినిట్స్ తర్వాత అయితే కనుక చికెన్ బాగా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే కనుక యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర ఎండిపోయింది, అది వేసుకున్నా. అలాగే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీలో ఎంతమందికి చికెన్ వండేటప్పుడు ఇలా మధ్యలో తినడం అలవాటు, నాకైతే కామెంట్ చేయండి. నాకు ఇది పెళ్ళి అయిన తర్వాత మా ఆయన నేర్పిన అలవాటు అనమాట. చికెన్ ఉడుకుతూ ఉండగానే నేను అలా తింటూ ఉంటానన్నమాట. ఫైనల్గా అయిపోయే ముందు కసూరి మేతి వేసి దించుకోవాలి. అంతే, రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో.